ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన మరో కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుంది దర్యాప్తు బృందం. ఫోన్ ట్యాపింగ్ దందాలో కానిస్టేబుల్ మహిళల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి బ్లాక్మెయిల్ చేసినట్లు విచారణలో తేలింది. ఇక రాధాకిషన్ రావు కస్టడీ 5వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు రాధాకిషన్ రావు వెల్లడించిన వివరాల ఆధారంగా దర్యాప్తు బృందం పలు కీలక చర్యలు చేపట్టింది. ఎస్ఐబిలో ఓఎస్డీలుగా ఉన్న ఇద్దరు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే వీరిద్దరూ ఇంతవరకు పోలీసుల ముందుకు రాలేదు. ఇప్పటి వరకు వీరు ఓఎస్డీలుగానే కొనసాగుతున్నారు. అప్రూవర్స్గా మారిపోతామనడమే దీనికి కారణమని భావిస్తున్నారు. దీంతో దర్యాప్తు అధికారులు కూడా వీరికి నోటీసులు ఇవ్వడం లేదంటున్నారు. అయితే ఒక ఓఎస్డీ మాత్రం బంజారాహిల్స్ పోలీసుల ఎదుట హాజరైనట్లు వార్తలు వచ్చాయి. కానీ దర్యాప్తు అధికారులు మాత్రం రాలేదని తెలిపారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఇతని పేరు వచ్చినప్పటికీ పోలీసులు మాత్రం పిలవలేదు. దీనికి ప్రధాన కారణం తాను విట్నెస్గా మారతానంటూ మధ్యవర్తుల ద్వారా రాయబారం పంపడమేనని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, ఓవర్ టు యు. ప్రసన్న, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుంచి కూడా కేవలం కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించి వారి ఫోన్లు మాత్రమే ట్యాప్ చేశారని అనుకున్నాం. కానీ రోజుకొక విస్తుపోయే అంశం అనేది తెరపైకి వస్తుంది. ఏకంగా దీంట్లో బ్లాక్మెయిలింగ్ కానీ, లైంగిక వేధింపులు కానీ, ఇలాగ అనేక కోణాలు కూడా బయటపడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఎస్ఐబి లాంటి చాలా సున్నితమైనటువంటి ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అధికారులు ఈ రకంగా కూడా కొంతమంది నేతల ప్రోద్బలంతో పక్కదారి పట్టడమే కాకుండా వారు వ్యక్తిగతంగా చాలామందిని బ్లాక్మెయిల్ చేసి భారీ ఎత్తున డబ్బులు గుంజారనేది కూడా ఇప్పుడు విచారణలో తెలియబట్టి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే రాధాకిషన్ రావు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి తన కస్టడీ విచారణ ఎదుర్కొన్నాడో కొన్ని విస్తుపోయినటువంటి విషయాలు ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. తాను ఎవరికైతే ప్రణీత్ రావుకి కానీ, తిరుపతికి కానీ, భుజంగారావుకి కానీ వీళ్ళకందరికీ కూడా ఏ అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని బెదిరించాలి, ఎంతవరకు ఇప్పటివరకు డబ్బులు వచ్చింది అనే దానిపై కూడా పూర్తిగా పోలీసుల వద్ద ఆయన వివరాలన్నీ కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పటికే పోలీసులు అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతి వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు రాధాకిషన్ రావు యొక్క పాత్ర ఎంత ఉంది, ఆయన మాకు ఏ ఆదేశాలు ఇచ్చారు, ఎవరితో మాట్లాడమని చెప్పారన్న దానిపై కూడా అనేక అంశాలపై కూడా వారు చెప్పారు. కాబట్టి ఇదే అంశాలు పట్టుకొని రాధాకిషన్ రావు అనేక కోణాల్లో కూడా వారు విచారించారు. విచారణ తర్వాత తాను చేసినటువంటి నేరాన్ని కూడా ఆయన ఒప్పుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఇప్పుడు తాజాగా మరొక అంశం, రాధాకిషన్ రావు కేసులోనే ఎవరైతే రాధాకిషన్ రావుకు కొంతమంది నాయకులు ఈ ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయమనేసి కూడా వారు ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు సమాచారం. వారి పేర్లు కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసే ఎక్విప్మెంట్ ఎవరైతే కొనుగోలు చేయడానికి వారు ఆర్థిక సహాయం చేస్తారో ఆ యొక్క నాయకుడు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ ఎమ్మెల్సీని 2-3 రోజుల్లో నోటీసులు ఇచ్చి అతను కూడా విచారణకి పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు నిన్న మరొక అంశం తెరపైకి వచ్చింది. ఏకంగా ఒక కానిస్టేబుల్ ఈ రకమైనటువంటి లైంగిక వేధింపులకు సంబంధించినవి కానీ వాళ్ళకి ఎదురుగా ఫోన్లు ట్యాప్ చేసి వారికి ఫోన్లు చేసి వారిని బెదిరించి లైంగికంగా కొంతమందిని వేధించాడనేసి కూడా మరొక వార్త వచ్చినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయి ఫోకస్ పెట్టేట్టుగా సమాచారం అవుతుంది. ఎందుకంటే గతంలో ఈ గంజాయి కేసులో ఇరుకైపోయినటువంటి వారిపైన వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుని వారిని ట్రాక్ చేసి ఇప్పుడు మీ దందా ఇంకా ఉంది, దీంట్లో మీ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయినారు, మాకు సహకరించకపోతే, లేకపోతే మాకు డబ్బు లేకపోతే, మాకు లొంగకపోతే మీ పరిస్థితి వేరంగా ఉంటుంది అనేది కూడా వారిని బెదిరించడం, పైగా నా వెనకాల పెద్ద పెద్ద అధికారులు ఉన్నారంటూ కూడా బెదిరించడం వల్ల చాలామంది లొంగిపోయారు, కొంతమంది భయపడిపోయినటువంటి నేపథ్యం ఎత్తగపడుతుంది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ కేసు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఏకంగా ఒక సాక్షాత్ మంత్రి ఈ విచారణలో ఉన్నటువంటి అంశాలని ఆమె కూడా కోచ్ చేశారు. ప్రముఖ టాలీవుడ్కి సంబంధించినటువంటి హీరోయిన్ల యొక్క వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. దీని వెనకాల బీఆర్ఎస్ సంబంధించిన పెద్దల హస్తం అనేసి కూడా మంత్రులు కూడా చెప్పినటువంటి నేపథ్యం పడుతుంది. ఏకంగా సెంట్రల్ మినిస్టర్ ఫోన్లు ట్యాప్లు అయ్యాయి, మంత్రుల ఫోన్ ట్యాప్లు అయ్యాయి,
ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్లు అయ్యి ఫార్మా, ఐటీ, మొత్తం రియల్టర్స్, అన్ని వర్గాలకు సంబంధించిన వారందరినీ కూడా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ చేశారు. వారందరూ కూడా ఒక్కొక్కరు బయటపడి, ముఖ్యంగా రాధాకృష్ణరావు విషయంలో దాదాపు 4 బాధితులు వచ్చి ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లో వారు చెప్పడం జరిగింది. కొంతమంది ఇక్కడ విచారణ బృందం దగ్గరికి వచ్చి హాజరై వ్యక్తిగతంగా తన సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యం పడుతుంది. చెప్పండి. ఇప్పటికీ రాధాకిషన్ రావు కస్టడీ అయితే 5వ రోజుకు చేరుకుంది. సో ఇప్పటి వరకు అధికారులు ఆయన నుంచి ఎలాంటి ఆధారాలను సేకరించారు? అలాగే చూసుకుంటే మెయిన్ గా ఈ కేసులో ప్రభాకర్ రావు ఉన్నారు. ఆయన మొన్ననే అమెరికా నుంచి వస్తారు అనుకుని కూడా అందరూ భావించారు. సో ఆయనకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుసాయా రానా? 2 రోజుల్లో పోలీసుల ముందు హాజరవుతాననేసి దాదాపు వారం ఉందని చెప్పింది. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పటి వరకు కూడా ప్రభాకర్ రావుకు సంబంధించిన ఆచూకైతే ఇప్పటివరకు రాలేదు. పోలీసులకు మాత్రం ఆయన టచ్లో ఉన్నాడు. నేను ఇవాళ వస్తా, రేపు వస్తా, నాకు కొంచెం హెల్త్ బాగలేదు, నేను వస్తాను, డాక్టర్స్ పర్మిషన్స్ తీసుకురావాలి, ఇలాంటి సమాధానాలు ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే పోలీసులు మాత్రం చాలా గట్టిగానే చెప్పారు, మీరు కంపల్సరీ ఈ కేసులో మీ పైన అనేక అభియోగాలు వచ్చాయి. పైగా ఇప్పటికే రాధాకృష్ణరావు కానీ, ప్రణీతరావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, మరొక వ్యక్తులు కానీ చాలామంది మేము విచారించిన తర్వాత మీ పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది, మీరే దీనికి ప్రధాన సూత్రధారిగా ఉన్నారు, మీకు తగ్గట్టుగా ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి మీరు మస్ట్ అండ్ షుడ్గా మీరు విచారణకు రావాలి, ఒకవేళ మీరు నిర్దోషిగా చెప్పుకోవాలనుకుంటే ఖచ్చితంగా విచారణ ముందుకు వచ్చి మీ వర్షన్ మీరు చెప్పి వెళ్ళండి అనేసి కూడా పోలీసులు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇంకా మరొక వారం రోజుల పాటు కూడా ఆయన సమయం అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఒకవేళ ప్రభాకర్ రావు ఇక్కడికి వచ్చినా రాకపోయినా కానీ ఇప్పటికే ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి 2 వ్యక్తులు, ఒకరైతే ప్రణీతరావు, మరొకరు రాధాకృష్ణరావు. సో వీళ్ళిద్దరు కూడా అప్రూవర్గా మాట్లాడడానికి ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఇప్పటికే వారు చేసినటువంటి నేరాలు కూడా ఒప్పుకున్నారు. దాని తగ్గట్టుగా ఒప్పుకోవడమే కాకుండా వీరు క్వశ్చన్ చేసినప్పుడు ఆ దర్యాప్తు బృందం అలాగే రాధాకృష్ణరావు చెప్తున్నటువంటి ఆన్సర్స్కి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు, వీడియో రూపంలో రికార్డ్ చేసి అవి ఎవిడెన్స్గా పెట్టుకున్నారు. దాంతోపాటు అనేక మంది ఎస్ఐబీలో పనిచేసినటువంటి కానిస్టేబుల్స్ కానీ, డిఎస్పీలు కానీ, సిఐలు కానీ వీళ్ళందరినీ కూడా ఈ బృందంలో పనిచేసినటువంటి వారందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అనేక కోణాల్లో కూడా విచారించారు. కాబట్టి ఆ బేస్ చేసుకొని ఇప్పటికే ప్రణీతరావు కానీ అలాగే ప్రభాకర్ రావు కానీ ఉచ్చు బిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో ఇప్పుడు రాధాకృష్ణరావు అత్యంత కీలకంగా ఉన్నాడు. కాబట్టి ఈ 5 రోజులు అనేక అంశాలు ఆయన ఒప్పుకున్నాడు, కొన్ని పేర్లు కూడా ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యంగా ప్రసన్న. థ్యాంక్ యూ రానా.